హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని అయితే కోరుకుంటానండి. ఈరోజు మనం క్యాబేజ్ అండ్ క్యారెట్ కొంచెం మిరియాల పొడి వేసి ఫ్రై చేస్తున్నామండి. అది హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఫస్ట్ క్యారెట్ని క్యాబేజ్ని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక కడాయిలో ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసి క్యారెట్ ముక్కలని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ని వేసి కొంచెం ఇలా ఫ్రై అవుతుంది కదండి, ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. క్యాబేజ్ పర్పుల్ కలర్ క్యాబేజ్ అయితే తీసుకున్నామండి. ఇది కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది, ఇందులో కాల్షియం ఉంటుంది క్యాబేజ్లో. ఇలా మొత్తం క్యాబేజ్ని హాఫ్ కట్ చేసుకొని వేసుకున్నామండి. ఈ రెండు ఒకసారి కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది సైడ్ డిష్ లాగా తినొచ్చు. పచ్చిగా తినేవాళ్ళు కూడా సాలెడ్ లాగా కూడా తినొచ్చండి, క్యారెట్ క్యాబేజ్తోని. ఇంకా ఇలా తినరు కాబట్టి మనం ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి హెల్త్కి కూడా. రెండు ఒకసారి బాగా కలిపేసుకుందాం. త్వరగా ఉడుకుతుందండి, సన్నగా కట్ చేస్తాం కదా, మనకి త్వరగానే అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాము. సాల్ట్ వేయడం వల్ల మనకి త్వరగా కుక్ అవుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేస్తూ మధ్య మధ్యలో కొంచెం ఆయిల్లోనే మనం ఫ్రై చేస్తున్నామండి. ఇది రోటికి ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నామండి. ఇంట్లో ప్రిపేర్ చేసింది మిరియాలని రోట్లో దంచుకొని వేసేసుకుందాం. కావాలి అంటే సాల్ట్ మళ్ళీ కొంచెం పైనుంచి వేసుకోవచ్చు. మొత్తం బాగా కలిపేసుకుందామండి. మధ్యలో అడుగంటకుండా మాడకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందామండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చివరగా మనం కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసి అయితే అయిపోతుందండి మనది క్యాబేజ్ క్యారెట్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసి దగ్గరికి అయిందండి. కొద్దిగా నిమ్మరసం పిండేసాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చివరగా పిండాలి నిమ్మరసం. పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్